కాళేశ్వరం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇంజనీర్ల ఆస్తులను అధికారులు అటాచ్ చేశారు. ముగ్గురు ఇంజనీర్ల ఆస్తులను నిషేధిత జాబితాలో పెట్టారు. హరిరామ్, నూనె శ్రీధర్, మురళీధర్ ఆస్తులు అటాచ్ చేయగా వీరి ముగ్గురి ఆస్తులు బహిరంగ మార్కెట్లో 400 కోట్ల రూపాయలు పైబడే ఉంటాయని అంచనా వేస్తున్నారు. కేసు పూర్తయ్యే వరకు ఆస్తులపై ఎలాంటి క్రయ విక్రయాలు జరపకూడదని ఆదేశించారు. ఏసీబీ సోదాల సమయంలో హరిరామ్ ఆస్తులు 11.46 కోట్లుండగా నూనె శ్రీధర్ దగ్గర 14 కోట్ల రూపాయల ఆస్తులను గుర్తించారు. సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలంలో 28 ఎకరాల వ్యవసాయ భూమితో పాటు తెలంగాణ, ఏపీలోని పలు చోట్ల హరిరామ్కు ఉన్న ఆస్తులను క్రయ విక్రయాలకు ఆస్కారం లేని నిషేధిత జాబితాలో పెట్టనున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో హరిరామ్ను అరెస్టు చేయడంతో ఆస్తుల జప్తు కోసం కోర్టులో ఏసీబీ కేసు వేసింది. దీనికి అనుమతినిస్తూ కోర్టు తీర్పు వెలువడడంతో నీటిపారుదల శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. కాళేశ్వరం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇంజనీర్ల ఆస్తులను అధికారులు అటాచ్ చేశారు. ముగ్గురు ఇంజనీర్ల ఆస్తులను నిషేధిత జాబితాలో పెట్టారు. హరిరామ్, నూనె శ్రీధర్, మురళీధర్ ఆస్తులు అటాచ్ చేయగా వీరి ముగ్గురి ఆస్తులు బహిరంగ మార్కెట్లో 400 కోట్ల రూపాయలు పైబడే ఉంటాయని అంచనా వేస్తున్నారు. కేసు పూర్తయ్యే వరకు ఆస్తులపై ఎలాంటి క్రయ విక్రయాలు జరపకూడదని ఆదేశించారు. ఏసీబీ సోదాల సమయంలో హరిరామ్ ఆస్తులు 11.46 కోట్లు ఉండగా నూనె శ్రీధర్ దగ్గర 14 కోట్ల రూపాయల ఆస్తులను గుర్తించారు. ఆస్తుల అటాచ్ కు సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి శశి లైవ్ లో అందిస్తారు. శశి, కాళేశ్వరం ప్రాజెక్టులో పనిచేసినటువంటి అవినీతి ఇంజనీర్లకు విజిలెన్స్ కమిషన్ భారీ షాక్ ఇచ్చింది. వారి ఆస్తులకు అటాచ్ చేస్తూ ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు ఈ ముగ్గురు ఇంజనీర్లను కూడా నిషేధిత జాబితాలో ఉంచింది. ప్రధానంగా హరిరామ్తో పాటు ఆ తర్వాత మురళీధర్, నూనె శ్రీధర్ ఈ ముగ్గురు మీద కూడా ఈ ఏడాది ఏసీబీ అధికారులు రైడ్స్ నిర్వహించారు. ప్రధానంగా వీరి ఇళ్లలో సోదాలు నిర్వహించినప్పుడు కోట్లాది విలువైన ఆస్తులు కూడా బయటపడ్డాయి. అందుకు సంబంధించినటువంటి పత్రాలను కూడా ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ముగ్గురు కూడాను ప్రధానంగా ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో కీలక విభాగాల్లో పనిచేశారు. ఒకరు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పనిచేస్తే మరో ఇద్దరు ఈఎన్సీలుగా కూడా పనిచేసినటువంటి సందర్భం. ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో పెద్ద ఎత్తున అవకతవకల తర్వాత ఆర్థికంగా పెద్ద ఎత్తున మోసం జరిగిందంటూ కూడా ఫిర్యాదులు వెల్లువెత్తడంతో అనంతరం ఏసీబీ సమగ్రంగా ఇందులో పనిచేసినటువంటి ఈ అధికారుల మీద ఏసీబీ రైడ్స్ నిర్వహించింది. ప్రధానంగా ఇదే అంశంలో భాగంగా కోట్లాది రూపాయల విలువైన ఆస్తులను కూడా గుర్తించినటువంటి సందర్భం ఉంది. అయితే ఇప్పటి వరకు కూడా ఈ ముగ్గురు ఇంజనీర్ల నుంచి ఎన్ని ఆస్తులు గుర్తించారు, ఎంత మొత్తంలో ఆస్తులు గుర్తించారు అన్న అంశాలకు సంబంధించినటువంటి ఆస్తుల చిట్టాను ఇటు నీటిపారుదల శాఖకు లేఖ రాసింది. ప్రధానంగా ఈ ముగ్గురు సంబంధించినటువంటి ఇంజనీర్ల ఆస్తులు ఇవి అంటూ కూడా ఆ చిట్టాను అవినీతి నిరోధక శాఖ అధికారులు, నీటిపారుదల శాఖ అధికారులకు లేఖ రాయడంతో ఇక నీటిపారుదల శాఖ అధికారులు వీరికి సంబంధించినటువంటి ఆస్తులను అటాచ్ చేయాలంటూ కూడా విజిలెన్స్ కమిషన్ కు సూచించింది. ఇందులో భాగంగానే విజిలెన్స్ కమిషన్ ప్రస్తుతం ఈ ముగ్గురు ఇంజనీర్లకు సంబంధించినటువంటి ఆస్తులను అటాచ్ చేసింది. ప్రధానంగా హరిరామ్కు సంబంధించినటువంటి ఆస్తులు సుమారుగా 14 కోట్ల వరకు కూడా ఉంటాయంటూ ఇప్పటికే ఏసీబీ అధికారులు గుర్తించారు. అయితే ఈ 14 కోట్లు బహిరంగ మార్కెట్లో సుమారుగా 100 కోట్ల వరకు కూడా విలువ ఉంటుందంటూ కూడా తెలుస్తోంది. ఇదే కాకుండా శ్రీధర్కు సంబంధించినటువంటి 11 కోట్ల ఆస్తులను గుర్తిస్తే ఇవి కూడాను బహిరంగ మార్కెట్లో సుమారుగా 100 కోట్లకు పైగే ఉంటుందంటూ కూడా తెలుస్తుంది. రీసెంట్ గా మురళీధర్ నివాసంలో కూడాను ఇక ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించినప్పుడు ఆయన కొడుకు, కుమారులకు సంబంధించినటువంటి పేర్ల మీద కూడా పెద్ద ఎత్తున ఆస్తులు కూడబెట్టినట్లు, బినామీల పేర్ల మీద ఆస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. సో మొత్తం ఈ ముగ్గురు ఇంజనీర్లకు సంబంధించినటువంటి ఆస్తుల విలువ 400 కోట్లకు పైగానే ఉంటుందంటూ కూడా ఇప్పటికే ఏసీబీ అధికారులు గుర్తించారు. కాబట్టి అందుకు అనుగుణంగానే వీరికి సంబంధించినటువంటి ఆస్తుల చిట్టాతో నీటిపారుదల శాఖ అధికారులకు లేఖ రాయడంతో నీటిపారుదల శాఖ అధికారుల సూచన మేరకు
విజిలెన్స్ కమిషన్ ప్రస్తుతం ఈ ఆస్తులన్నింటినీ కూడా అటాచ్ చేసింది. ఇప్పుడు ఆస్తులు అటాచ్ చేసిన తర్వాత ఈ ఆస్తులకు సంబంధించినటువంటి ఎలాంటి క్రయ విక్రయాలు జరిగేటటువంటి అవకాశం ఉండదు. ఇటు ఈ ఆస్తులు కొనుగోలు చేయడానికైనా సరే విక్రయించడానికైనా కూడా ఇటు ఈ ముగ్గురికి కూడా హక్కు ఉండదు. ప్రధానంగా ఇప్పుడు అటాచ్ లిస్ట్లో ఉంటున్నాయి కాబట్టి ఈ ఆస్తులను కొనుగోలు చేసేందుకు కూడా ఎవరు ముందుకు రారు. ఆ తర్వాత అమ్మడానికి కూడా వీరికి ఎలాంటి హక్కు ఉండదంటూ కూడా ప్రస్తుతం తెలుస్తుంది. సో మొత్తానికి ఇప్పుడు విజిలెన్స్ కమిషన్ ఈ ముగ్గురు అవినీతి ఇంజనీర్లకు భారీ షాక్ ఇచ్చిందనే చెప్పుకోవాలి. లక్ష్మీదుర్గ. ఓకే, థ్యాంక్ యూ శశి.